ఎంత గొప్ప ఆశీర్వాదం! మనకు అంతకన్నా ఏం కావాలి? అంతకన్నా మనకేం కావాలి? మనము లోకంతో స్నేహం చేయకూడదు. లోకంలో ఏమున్నాయి? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అవి తండ్రి వల్ల కలిగినవి కావు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని దేవుడే చెప్తున్నాడు కదా, బైబిలే చెప్తున్నది కదా. కాబట్టి మనం దేవునితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు మనల్ని పాపం నుండి, శాపం నుంచి విడిపించి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని చేసుకుంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! మనం ఈ రోజుల్లో దేవునితో సహవాసం ఉన్నట్లయితే, దేవునితో మనకు ఆ ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగైతే ఆయన తండ్రి సన్నిధికి ఎంతో ముందుగానే వస్తాం. ఎప్పుడు ఆయన గురించి ఆలోచనలే ఉంటాయి, దేవుని గురించి తలంపులే ఉంటాయి. చూడండి, మనకు ఫ్రెండ్షిప్ ఎవరితో ఉన్నది మనం ఆలోచించుకోవాలి. చూడండి, మూడవదిగా మనము